గాయ్స్ అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాం. వంటలక్క బ్లాగ్స్ అండి. కొత్తగా ఛానల్ పెట్ట మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఈ రోజు నాటుకోడి లివర్ ఫ్రై అండి. 2-3 సార్లు మనం సాల్ట్ నిమ్మకాయ వేసి కడిగేసాం. ఇప్పుడు మసాలాలు చూద్దామండి. ఎండు కొబ్బరి, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఆలక్కాయలు, జీరా పౌడర్, జీరా అండి. అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. అన్నీ కలిపేసి ఫ్రై చేసేసుకోవాలి. అన్నీ దాదాపు ఫ్రై అయిపోతుందండి. చల్లారాక మనం ఇలా మిక్సీ పట్టేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ అయిపోయిందండి. మనం మసాలాలు బౌల్లోకి తీసుకుంటున్నామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లోనే రెడీ చేసుకుంటున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్గా. కొంచెం సాల్ట్ వేసేస్తాం. పసుపు, సాల్ట్ 2 వేసి గ్రైండ్ చేసుకోవాలండి. అలా ఫ్రెష్గా ఉంటుందండి. గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోకూడదండి, క్యాన్సర్స్ అవి వస్తున్నాయి. అసలు వాడకూడదు ప్లాస్టిక్. గ్రైండ్ అయిపోయింది, మనం తీసేసుకున్నాం గాజు సీసాలోకి. అలా తీసుకొని స్టోర్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు కట్ చేసామండి. ఫ్యాన్లో నూనె వేసుకొని ఆయిల్ వేసేసుకొని వీటెక్కింది మనం వేసేద్దామండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు. అవన్నీ వేపుకోవాలండి. గరిటెతో వేపేసుకుందామండి. నూనెలో ఫ్రై అవ్వాలి. కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు వేసుకుంటే గమ్మున వేగిపోతాయండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంత గ్రైండ్ చేసుకున్నాం కదండి, అది వేసేస్తున్నాం. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి. కలిపేసుకుందాం గరిటెతో. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఇందాక కడిగి పెట్టుకున్న నాటుకోడి లివరు మనం ప్యాన్లో వేసి ఫ్రై చేసుకుందాం. వంటలక్క ఛానల్ అండి, కొత్తగా ఛానల్ పెట్టామండి. ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చాలా అవసరం, మీ సపోర్టు. అవన్నీ ఫ్రై అవ్వాలండి, బాగా ఎర్రగా వేగాలి. లైక్ చేయండి ఫ్రెండ్స్, ఫాలో చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇలా ముక్కంతా నూనెలోనే వేగాలండి. నూనెలోనే వేగాలి. వేగాక మనం కొంచెం చాలా వరకు వేగిపోయిందండి. మనం ఇప్పుడు కారం వేసేసుకుందామండి. కారం ఎక్కువ కావాలనుకున్న 4 స్పూన్లు వేసుకోవచ్చు. మేము ఇంట్లోనే కారం కూడా ఇంట్లోనే స్టోర్ చేసుకుంటామండి. ఆడించేసి బయట నుంచి కొనుక్కురాము. ఎక్కువగా సైజుగా కావాలంటే 4 స్పూన్లు వేసుకోవచ్చు. మేము 3 స్పూన్లు వేసామండి. పచ్చిమిర్చి కూడా వేసాను, కారం వేసాను. ఇప్పుడు గరం మసాలా వేసేస్తున్నామండి. 2 స్పూన్లు గరం మసాలా వేసాను, 3 స్పూన్లు కారం వేసానండి. ఇప్పుడు అంతా గరిటెతో తిప్పేస్తున్నాను. అదంతా గరిటెతో కలబెట్టేయాలండి. గరిటెతో కలబెట్టేసేసుకొని బాగా వేగించుకోవాలి. ఇంకా వేగాలండి. లివర్ ముక్కలో ఉన్న ఆయిల్ అంతా పైకి వచ్చేస్తే లివరు పైకి వచ్చేయాలండి. 4 నిమిషాల్లో అయిపోయిందండి. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. కొత్తిమీర వేస్తున్నామండి. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి చక్కగా కలుపుకుంటున్నామండి. గరిటెతో కలపెట్టేస్తాను.
ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం ఫ్రెండ్స్. ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. గార్నిష్ చేసేసుకుంటున్నామండి. కూర మనం లివర్ ఫ్రై దగ్గర పడింది. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసుకోండి. ఈ స్టైల్లో చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. అన్ని మసాలాలు ఇంట్లోనే వేసామండి. ఉంటామండి.